ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ కర్నూలు మెడికల్ కళాశాలను తనిఖీ చేశారు. వైద్య కళాశాలలోని పరిస్థితులపై ఉన్నతాధికారులు, అధ్యాపకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వైద్య కళాశాల సమస్యలు మరియు అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోవాలని డాక్టర్ చంద్రశేఖర్ ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టి నరసమ్మను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలను తనిఖీ చేస్తామని డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డిఎం డాక్టర్ రఘునందన్ పాల్గొన్నారు. ఈ రోజున నేను అకాడమిక్ డిఎంఏ డాక్టర్ రఘునందన్ ఫస్ట్ టైం మెడికల్ కాలేజ్కి విజిట్ చేయడం జరిగింది, అఫీషియల్ విజిట్. ఈ రోజున అంటే మెడికల్ కాలేజీ స్థితిగతులు అంటే అకాడమిక్ యాజ్ ఎ వైస్ ఛాన్సలర్గా దర్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ది ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ ఆల్సో ద ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ టు సీ ద స్టాండర్డ్స్ ఆఫ్ ది మెడికల్ కాలేజ్ అంటే ఇన్ ద అకాడమిక్ సెక్షన్ వైజ్. తర్వాత మేము ముఖ్యంగా వాట్ ఆర్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి డిఎంఈ గారు కూడా రావడం జరిగింది, రఘునందన్ గారు. సో వీ వాంటెడ్ టు రివ్యూ ఈ రోజున ముఖ్యంగా మెడికల్ కాలేజీలో స్టాఫ్ ప్యాటర్ను, అటెండెన్స్ ప్యాటర్ను, డిసిప్లిన్ ప్యాటర్ను, తర్వాత రీసెర్చ్, ముఖ్యంగా రీసెర్చ్ యాక్టివిటీస్ కూడా పెంచాలని మేము అనుకున్నాము. తర్వాత యూనివర్సిటీ తరఫున కూడా ఆల్రెడీ మనము దగ్గర 1 crore ఫర్ అండర్ గ్రాడ్యుయేట్స్కి ఇస్తున్నాము. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా ఎండి అండ్ ఎంఎస్, తర్వాత సూపర్ స్పెషాలిటీ వాళ్ళకు కూడా ప్రతి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో కూడా ఒక 1 crore రేపు ఈసీ మీటింగ్లో దాన్ని నిర్ధారణ చేయడం జరుగుతుంది. సో అపార్ట్ ఫ్రమ్ ఉండే రిసోర్సెస్తో